సో ఇప్పుడు మనం ఏమనుకున్నాంరా, ఇంతకుముందు విఎస్ కోడ్లో చూస్తే మనము డేటాబేస్ కనెక్ట్ చేసేసాం. ఏమని కనెక్ట్ చేసేసాం? ఈ మాంగో క్లయింట్ అండ్ సర్వర్ యాప్ వర్షన్ అనేది వాడుకుంటూ ద ప్యాకేజ్ నేమ్ ఈస్ కాల్డ్ మాంగో డీబీ. దిస్ ఈజ్ అ ప్యాకేజ్ వేర్ వీఆర్ యూజింగ్ టు యాక్చువల్లీ కనెక్ట్ ది డేటాబేస్. ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అంతేనా? ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఈ కనెక్షన్ కాకుండా ఇంకో కనెక్షన్ మేము ఇంతకుముందు మాంగూస్ కనెక్షన్ చేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదంతా డిలీట్ చేసేస్తాను కోడ్. అంటే ఈ కోడ్ యాక్చువల్గా మనం ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకుండా కాపీ పేస్ట్ చేసిన కోడ్ అది. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, వాట్ టు డూ. అండ్ మనకు అది ఎక్కడ దొరికింది? మాంగో డీబీ ఓడు సజెస్ట్ చేసిన కోడ్ అది, అంతే కదా? మాంగో డీబీ ఓడు సజెస్టెడ్ అస్ లైక్ ఫ్రమ్ ది కనెక్ట్ ప్యానల్, అంతే కదా? సో మనం అది వాడాము. ఒకవేళ అది వాడి కూడా చేయొచ్చు, బట్ ఇట్స్ ఓకే, యూ లీవ్ దట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ అంతా తీసేద్దాం. ఈ రన్ మన్ను ఇదంతా మనకు అవసరం లేదు, ఓకేనా? సో రెండు ఒకటే, బట్ ప్యాకేజెస్ కొంచెం డిఫరెంట్ అనమాట. వేరే ప్యాకేజ్ వాడవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక ప్యాకేజ్ మాంగో డిబి అని క్రియేట్ చేసా, నువ్వు ఒక ప్యాకేజ్ మాంగూస్ అని క్రియేట్ చేసావు. నువ్వు కొంచెం డిఫరెంట్గా చేసి ఉంటావు, నేను కొంచెం డిఫరెంట్. నాకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, నీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, నీకు కొన్ని డిసడ్వాంటేజెస్, అలా డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నాకు ఏమర్థమైంది? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్త ప్యాకేజ్ వాడదాం. ప్యాకేజ్ నేమ్ ఈస్ మాంగూస్. ఓకే, కనెక్టింగ్ డేటాబేస్, అంతే కదా? కనెక్టింగ్ డేటాబేస్ యూజింగ్ ఏంటిదిరా? మాంగూస్. ఇది ఓకే, ఇది ప్యాకేజ్. ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజ్ కావాలంటే ఖచ్చితంగా చేయాల్సింది ఏంది? npm i మాంగూస్. ఇది ఇన్స్టాల్ చేసుకుందాం. ప్యాకేజ్ .json చెక్ చేస్తే మనకు మాంగూస్ అనేది ఉంది. మాంగో డిబి కూడా ఉంది, అది చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మాంగూస్, బట్ విల్ ఫాలో మాంగూస్, ఎందుకంటే మనం దాని మీద ఎక్కువ పని చేసాం కాబట్టి మనకు అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మాంగూస్ చేసేటప్పుడు ఏపీఐలో ఖచ్చితంగా ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. ఏంటిది? డేటాబేస్ అని. ఓకే, ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ స్ట్రక్చర్ నేను క్రియేట్ చేసుకుంటాను నార్మల్గా, db.js. ఓకే, ఇక్కడ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ ఏంటిది? కనెక్ట్ డీబీ, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ ఒక యారో అసింక్రనస్ ఫంక్షన్, ఎందుకంటే డేటాబేస్ కనెక్షన్ అనేది థర్డ్ పార్టీ, అదే ఏపీఐ కాల్ లాంటిదే కాబట్టి మనం ఖచ్చితంగా అసింక్ పెట్టుకోవాలి. ఇది క్లియర్. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామో ట్రై క్యాచ్ రాస్తాం. ఓకే, ట్రై క్యాచ్లో ఇక్కడ ఏమైనా ఫెయిల్ అయితే మనం ఏం రాస్తాంరా? console.log ఆఫ్ ఎర్రర్. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇంతవరకు అయినా ప్రాబ్లం ఉందా? లేదు. ఇప్పుడు దీంట్లో కాన్స్ కనెక్ట్ అనే ఒక ఏదైనా వేరియబుల్, మామూలుగా రెస్పాన్స్ అనుకుంటాం మనం జనరల్గా, నిజంగా కనెక్ట్ అయిందా లేదా అనేది. సో RES రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్. అవైట్ ఏం వాడాలి ఇక్కడ? మాంగూస్ వాడాలి. అర్థమైందారా? మాంగూస్ డాట్ కనెక్ట్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇది సింపుల్. ఇప్పుడు ఈ కనెక్ట్ లోపల పేస్ట్ చేయాల్సింది ఏంటిదిరా? యూఆర్ఎల్. ఏం యూఆర్ఎల్ అది? ఇగో ఈ యూఆర్ఎల్, ఇగో ఈ యూఆర్ఎల్లో ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. మీరు ఈ బ్రాకెట్ మిస్ చేశారు ఇంతకుముందు, డిఫరెన్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ పాస్వర్డ్ ఇది కలిపి ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ స్ట్రింగ్ని ఎక్కడ పేస్ట్ చేయాలి? ఈ యూఆర్ఎల్ లోపల పేస్ట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ నీకు రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఇఫ్ ఏంటిది? రెస్పాన్స్ వచ్చేసింది అంటే మీరేం రాసుకుంటారు? console.logలో కనెక్టెడ్ అని రాసుకుంటారు. సో డీబీ కనెక్టెడ్ అని రాసుకుంటాను నేను నార్మల్గా. ఓకే, ఫెయిల్ అయితే డీబీ ఫెయిల్డ్, ఎర్రర్ వస్తుంది. అయిపోయిందా? మాంగూస్ కనెక్షన్ ప్రోగ్రామ్ చాలా ఈజీ. ఇంతకుముందు ఏందేందో ఉండే కదా, ఇది ఈజీ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా ఖచ్చితంగా, ఎక్కడ? మన మెయిన్లో. సో ఇదంతా తీసి, ఇదంతా అవసరం లేదు. కనెక్టింగ్ డేటాబేస్ మాంగూస్, ఇగో ఇక్కడ రాసాం కదా, కాలింగ్ డీబీ కనెక్షన్ ఫంక్షన్, అదే కదా చేసాము. ఇక్కడ కనెక్ట్ డీబీ అనే ఫంక్షన్ని హిట్ చేసి కాల్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు దీంట్లో మనకు ప్రాబ్లం ఏంటిదిరా? కెనాట్ యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ ఆ మాడ్యూల్. ఇంపోర్ట్ ఎక్కడ వాడవరా? కనెక్ట్ డీబీ రిక్వైర్ అయింది, ఎక్స్పోర్ట్ కాన్స్ కనెక్ట్ డీబీ. ఈ ఇంపోర్ట్ కాదు, ఇది మనకి ఇంపోర్ట్ పని చేయదురా, ఎందుకంటే ఇది కాదు, టైప్ స్క్రిప్ట్ కోడ్ కాదు. ఓకే, సో కాన్స్ మాంగూస్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి ఇనీషియల్ ప్రాజెక్ట్ మీరు రిక్వైర్ తోటే చేస్తారు, ఎందుకంటే మీరంతా చేసేది జావా స్క్రిప్ట్ అన్నమాట.
ఓకేనా. టైప్ స్క్రిప్ట్లో మాత్రం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మోడల్ ఉంటాయి, జావా స్క్రిప్ట్లో కూడా ఉంటాయి, కానీ రైట్ నో మనం అది చేయట్లేదు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం. సో ఎక్స్పోర్ట్ ఎందుకు అవ్వదు? ఇంతకుముందు కూడా ఎక్స్పోర్ట్ ప్రాబ్లమే మనకి. ఈ ఎక్స్పోర్ట్ అనేది ఇలా వాడకూడదు అనుకుంటారా? దీన్ని వేరే విధంగా వాడతారు అనుకుంటా. ఎలా వాడతారు ఎక్స్పోర్ట్స్ని? ఒక్క నిమిషం అక్కడ చెప్తాను. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు కనెక్ట్ డిబి. ఒకసారి చూద్దాం. సరే ఇది రాపిద్దాం రా ఒకసారి. నాకు జావా స్క్రిప్ట్ నేను వాడను కదా ఎక్కువ, నేను ఎక్కువ వాడే టైప్ స్క్రిప్టే, నాకు గుర్తు కూడా లేదు ఇది ఎట్లా పనిచేసి. ఇది ఒకసారి చూసుకుందాం. ఎక్స్పోర్ట్ ఒకటే ప్రాబ్లం, మీకు ఫంక్షన్ ప్రాబ్లం లేదు, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం లేదు. అది రియాక్ట్లో మనకి ఈజీగా ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కొట్టగానే, ఎందుకంటే అది టైప్ స్క్రిప్ట్ మోడర్న్ కాబట్టి. ఇక్కడ కాదు. ఇగో ఇది మోడల్ డాట్ ఎక్స్పోర్ట్ అనేది ప్రోగ్రామ్ రా. ఓకే, మనం రాసిన మిస్టేక్ ఏంటిదంటే కరెక్టే కదా. మనం ఇంకా చదవలేదు దాన్ని. హౌ టు యూజ్ ఇన్ యాప్లో మనము రిక్వైర్ చేసుకొని వాడాలి. యువర్ వర్షన్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్, దిస్ డస్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రామిస్. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్ ఇస్తుంది. సో కనెక్ట్ డిబి, సో బెస్ట్ ప్రొడక్షన్ వర్షన్ ఇది. కనెక్ట్ డిబి అనే ఫంక్షన్ రాసుకున్నాడు. దీంట్లో వీళ్ళు ఇంకా ఎర్రర్సే ఇవేం మనకు అవసరం లేదు, మనకి ఇక్కడ దాకా సరిపోతుంది. క్యాచ్ కనెక్ట్ డిబి వాడుకొని పెట్టారు అంటే మనకు వర్కింగ్ కోడ్ ఇది యాక్చువల్గా. ఓకే, సో దీన్ని మనం పేస్ట్ చేసుకుంటే కనెక్ట్ డిబి అనేది అయ్యింది. కనెక్ట్ డిబి ఈజ్ నాట్ అ ఫంక్షన్ అంటుంది. ఎందుకు కనెక్ట్ డిబి నాట్ అ ఫంక్షన్ అంటే మెయిన్లో కనెక్ట్ డిబి ఇక్కడ రిక్వైర్ ఎలా చేయాలన్నాడు వాడు. అదర్ ఫైల్స్లో రిక్వైరు ఎక్కడో రాశాడు కదరా. ఇది మామూలుగా డేటాబేస్ /db మనం ఏమిచ్చాం, రిక్వైర్లో డేటాబేస్ డాట్ సేమ్ ఉంది. ఓకే, మనం అనుకున్నాం కనెక్ట్ డిబి మేబీ అవైట్ ఇవ్వాలనుకుంటా, ఎందుకంటే చూద్దాం ఒకసారి. అవైట్ మళ్ళీ వీడు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? సేమ్ నేమా తప్పు నేమ్ ఉందా? ఇదా? కరెక్టే. ఓకే, సో కనెక్ట్ డిబి ఉంది, ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపలికి వెళ్తే నాకు కనెక్ట్, ఇగో ఈ కనెక్ట్లో మనం యూఆర్ఎల్ వాడు .envలో నుంచి ఇచ్చాడు. మనకు .env ఏమొద్దు, ఇక్కడ తీసేసుకుందాం డైరెక్ట్. అర్థమైందా అక్షయ్ నీకు? ఇది ఓకే. ఇంకా ఈ ఎర్రర్స్ ఏం అవసరం లేదు మనకి, అది అంతే కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జిట్ వాడితే మంచిదే, వాడకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం లేవు, చిన్న కోడే ఇది. కనిపిస్తుందా అక్షయ్ నీకు? సింపుల్ కోడ్. ఏం చేశాడంటే మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ పెట్టాడు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ రాస్తుండే టైప్ స్క్రిప్ట్, అక్కడ రియాక్ట్లో రాసినట్టు పనిచేయదు ఇక్కడ, ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఫైల్ కనెక్ట్ అయిందా ఇక్కడ నా మెసేజ్. సో వీఆర్ నౌ రెడీ టు కనెక్ట్. సో మనకేమైంది, మాంగూస్ డాట్ కనెక్ట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. దట్ ఈస్ అవర్ లెర్నింగ్. మాంగూస్ డాట్ కనెక్ట్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. మాంగూస్ అనేది మనం రిజిస్టర్ చేసుకున్నాము. ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుందాం. దిస్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటిదంటే, ఇప్పుడు నాకు పేలోడ్లో రిజిస్టర్ అనే పేలోడ్లో వచ్చే డేటాని పంపించాలి అంటే, రిజిస్టర్లో వచ్చే డేటాని, ఈ డేటాని ఇదే కదా రిజిస్టర్లో ఈ డేటాని పంపించాలంటే ఈ డేటాకు సంబంధించిన ఒక కలెక్షన్ ఉండాలి. ఏముండాలి? కలెక్షన్ ఉండాలి. సో ఆ కలెక్షన్ పేరే నేను ఏమనుకున్నాను, students.js అనుకున్నాను. స్టూడెంట్ అనేది నా కలెక్షన్ పేరు. ఈ కలెక్షన్ పేరు ఇప్పుడు దీంట్లో స్కీమా ఉంటుంది, అంటే ఆ కలెక్షన్కి సంబంధించిన స్ట్రక్చర్ ఉంటుంది. స్కీమా అంటే ఏంటిదిరా? స్ట్రక్చర్. ఏమేం డేటా, ఈమెయిల్, ఎఫ్ నేము, ఎల్ నేము, ఎం నంబరు, ఈ 4 స్ట్రక్చర్ ఇప్పుడు ఇక్కడ రాయాలన్నమాట. అది ఎలా రాస్తారు అనేది నేను డైరెక్ట్ కోడ్ కాపీ పేస్ట్ చేస్తా. చూడు ఇక్కడ అది సోది, అది ఒకటే ఫిక్స్డ్ అనమాట. నువ్వు కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందా? మాంగూస్ అనేది రిక్వైర్ చేసుకొని మాంగూస్ స్కీమా అనేది స్టార్ట్ చేయాలి.
దీంట్లో ఏమున్నాయి, నేము, ఈమెయిల్, పాస్వర్డ్, టైం స్టాంప్, ట్రూ, ఇంతే. ఓకే, ఇదే యాజ్ ఇట్ ఈస్ కాపీ. ఈ స్ట్రక్చర్ అనేది కాపీ చేసుకోండి మీరే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇది యూజర్ కాకుండా మనం అనుకుంది ఏంటి, స్టూడెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ స్కీమా అని ఉంటుంది అంతే కదా, వేరియబుల్ నేమ్ అది. ఇప్పుడు స్టూడెంట్ స్కీమాలో ఫస్ట్ ఏముంటుందిరా మనకి, ఎఫ్ నేమ్, తర్వాత ఏముంటుంది, ఈమెయిల్ ఉంది ఆల్రెడీ, తర్వాత ఎల్ నేమ్, తర్వాత ఏముంటుంది మనకు ఒకటి ఎం నంబర్. ఓకే, ఎం నంబర్. పేర్లు మనం నీట్గా ఇచ్చుకోవచ్చు, దీన్ని మొబైల్ అనే ఇచ్చుకోవచ్చు, నువ్వు అక్కడ నుంచి ఏమైనా రాని, మనకు ప్రాబ్లం లేదు. మొబైల్ అట్లేం లేదు, ఇక్కడ మ్యాచ్ అవ్వకపోయినా అక్కడ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ లాస్ట్ నేమ్ అనుకో, ఇట్లా ఇట్లా అనుకో. ఓకే, ఈమెయిల్ ఈమెయిలే, ఇక్కడ ఫస్ట్ నేమ్. ఈ స్ట్రక్చర్ అనేది ఏంటిది అంటే సింపుల్ స్ట్రక్చరే. మాంగూస్ని తీసుకోవాలి, మాంగూస్ స్కీమా పెట్టుకొని దాని లోపల ఆబ్జెక్ట్స్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకో. టైప్ అంటే స్ట్రింగ్, టైప్ స్ట్రింగ్, టైప్ స్ట్రింగ్, టైప్ స్ట్రింగ్. రిక్వైర్డ్ అంటే ట్రూ, ఖచ్చితంగా కావాల్సిందే. ఇది కూడా ఖచ్చితంగా కావాల్సిందే, ఇది కూడా ఖచ్చితంగా కావాల్సిందే, ఇది కూడా ఖచ్చితంగా కావాల్సిందే. ఓకేనా. టైం స్టాంప్ అంటే అది ఆటోమేటిక్గా మాంగో డీబీలో ఒక టైం క్రియేట్ అవుతుంది అనమాట. తర్వాత ఏం చేస్తారు వీళ్ళు, మోడల్ అనే దాన్ని కాల్ చేస్తారు. సో ఇక్కడ వేరియబుల్ మ్యాచ్ అవ్వాలి కదా యాజ్ ఇట్ ఈస్. ఈ వేరియబుల్ని కాస్త మనము ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే స్టూడెంట్ అనే ఒక మోడల్ క్రియేట్ అయిందిరా. ఈ మోడల్ ఉండడం వల్లే ఇది కలెక్షన్ అనమాట, అంటే కలెక్షన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మెయిన్లో ఇక్కడ ఇన్సర్షన్ కోసం వచ్చాం మనం ఇంతకుముందు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్స్ట్ క్రియేటింగ్ డేటా ఈజ్ ఈక్వల్ ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ ఏం చేస్తుందిరా, ఇప్పుడు ఆ వెయిట్ తీసుకొని మోడల్ పేరేంటిది, స్టూడెంట్. స్టూడెంట్ జస్ట్ స్టూడెంట్. స్టూడెంట్ అనేది రిక్వైర్ స్టూడెంట్స్ నుంచి. ఈ స్టూడెంట్లో ఇగో ఇది పేరు అనమాట, మోడల్ పేరు. ఓకే, ఇప్పుడు మనకి స్టూడెంట్ ఇక్కడ వచ్చేసింది, అవైట్ స్టూడెంట్. ఈ అవైట్ ఎందుకు పని చేయదంటే ఇక్కడ అసింక్ ఉండాలి కదా మీద, ఇదే ఫంక్షన్ లోపల కదా రాసేది. డాట్ సేవ్ అని ఉంటుంది కదరా, ఏముంటుంది, అప్లైయా సేవా, స్టూడెంట్ డాట్ సేవ్. ఒకసారి చూసుకుందాం మాకు, సేవేనా. క్రియేట్ అని ఉంటుంది, ఏముంటుంది, క్రియేట్ అని ఉంటుంది, క్రియేట్ బ్రాకెట్. ఇది ప్రోగ్రామ్. నువ్వు మోడల్ క్రియేట్ చేసి మోడల్కి క్రియేట్ చేస్తున్నావు. ఇందులో ఆబ్జెక్ట్, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో మనం అక్కడ ఏమేమి ఇచ్చాం, ఇది ఇచ్చాం కదా, ఫస్ట్ నేమ్ ఒకటి. దీంట్లో మనకు వచ్చే వేరియబుల్ ఏంటిది, ఎఫ్ నేమే కదా. ఇంకోటి ఏంటిది, లాస్ట్ నేమ్ ఒకటి. దీంట్లోకి ఏం వేరియబుల్ వస్తుంది, ఎల్ నేమ్. ఇంకోటి ఏంటిది, ఈమెయిల్ ఒకటి. అక్కడ కూడా ఈమెయిల్ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి యూజర్ ఈమెయిల్ అని వస్తుంది, ఫ్రంట్ ఎండ్లో మనం రాసుకుంది. తర్వాత ఏముంది, మొబైల్ అనే దానికి ఎం నంబర్. అర్థమైందా. సో ఇప్పుడు నీకు క్రియేట్లో డేటా వెళ్ళిపోతుంది కదా, అంటే నీకు డేటా క్రియేట్ అయిపోతుంది. ఈ వేరియబుల్ పెట్టినా పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు, ఇది జరగాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏం అర్థమైందంటే నాకు కనెక్షన్ అర్థమైంది, మోడల్ క్రియేషన్ అర్థమైంది, అండ్ ఈ డేటాని ఇలా పంపించడం అర్థమైంది. 3 స్టెప్స్ అంతేనారా. ఇప్పుడు నేను యూఐ ఏది ఉంది మంది, ఇందులో ఇప్పుడు ఇది సబ్మిట్ చేస్తే, ఎందుకంటే మిస్టేక్ ఫెయిల్డ్, ఎందుకంటే మనం ఇంతకుముందు ఏదో గెలిగాం కదా. రిక్వెస్ట్ డాట్ బాడీ రిజిస్టర్ ఉంది, ఎర్రర్ చదువుందాం కింద. రెఫరెన్స్ ఎర్రర్, యూజర్ ఈమెయిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. యూజర్ ఈమెయిల్ ఏడు ఉందా ఇక్కడ, అయితే ఇది ఈమెయిల్, యూజర్ ఈమెయిల్ కాదు, ఈమెయిల్ వస్తుంది మనకి. అక్కడ నుంచి ఈమెయిలే వస్తుందారా, ఈమెయిలే వస్తుంది కదా. సో మనం రాసిన మిస్టేక్ ఏంటిదంటే వేరియబుల్ తప్పు రాసాం ఒకటి, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ హిట్. ఇప్పుడు మిస్టేక్ ఏంటిది, ఫెయిల్డ్. కోడ్లో చూస్తే డేటా ఈజ్ నాట్ డిఫైన్డ్. డేటా ఏడు ఉందిరా, ఇగో ఇక్కడ ఇది డేటా లేదా వేరియబుల్ అసలు. సక్సెస్ మెసేజ్ తప్పు మంది. ఓకే, డేటా ఏముండదు, ఇంకా ఎంటీ ఉంటుంది క్రియేట్ అయిపోయిన తర్వాత. సేవ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ హిట్ చేస్తే ఏమైంది, మళ్ళీ హిట్ చేస్తే
సబ్మిట్ సక్సెస్ అయింది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు నువ్వు టెస్ట్ టీబీలో టెస్ట్ స్టూడెంట్స్లో అసలు మనం టెస్ట్ స్టూడెంట్స్ వాడామారా ఎక్కడైనా? మళ్ళీ కలెక్షన్ ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు? ఒక్క నిమిషం ఆగండి. మనం యాక్చువల్గా కలెక్షన్ పేరు కూడా ఇవ్వాలి. కలెక్షన్ పేరు కూడా ఇవ్వలేదు మనం. యూఆర్ఎల్లోనే ఇవ్వాలి, మర్చిపోయాను నేను. ఇక్కడ చూడండి, ఇంకా ఏదో ఇదైతే ఎర్రర్ వచ్చింది, ఏదో మాంగో సర్వర్ డూప్లికేట్ కీ ఎర్రర్ కలెక్షన్ టెస్ట్ స్టూడెంట్స్ ఇండెక్స్ ఈమెయిల్ డూప్లికేట్ కీ ఏవేవో తప్పులు వస్తున్నాయని తిడతాడు వీడు. అంతేనా? ఎర్రర్ అయితే తెలుస్తుంది నాకు, బట్ ఈ ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటిదంటే ఇక్కడ ఎఫ్ నేము స్టూడెంట్స్ లోపల ఫస్ట్ నేము ఈమెయిల్ లాస్ట్ నేము మొబైల్ నెంబర్ కరెక్టే ఉన్నాయా అన్ని? ఇప్పుడు db.jsలో ఇక్కడ కలెక్షన్ నేమ్ ఇచ్చేది ఉంటుంది రా ఒకటి, యాప్ నేమ్తో పాటు కలెక్షన్ నేమ్ ఏమి ఇద్దామంటే టెస్ట్ ఏ అని ఇద్దాము. ఇంతేనారా? మాంగోడిబి కనెక్టెడ్ ఉందిగా డేటా. ఇది ఎక్కడిది? టెస్ట్ టీబీదా? టెస్ట్ది అనుకుంటా. స్టూడెంట్స్ ఇగో ఇది అది లోడ్ అవ్వలేదురా. ఇగో మనం కొట్టిన ర్యాండమ్ డేటా ఉందా, అందుకే సక్సెస్ వచ్చింది అది. సో టెస్ట్ స్టూడెంట్స్ మోడల్ నేమ్ ఎక్కడి నుంచి తీసుకుందంటే నువ్వు ఫైల్ ఇది క్రియేట్ చేసావు కాబట్టి నీ కలెక్షన్ నేమ్ కలెక్షన్ నేమ్ కాదు అది, కలెక్షన్ నేమ్. నీ మోడల్ నేమే కలెక్షన్ నేమ్ అనమాట. స్టూడెంట్ అనేది స్టూడెంట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. వన్ స్టూడెంట్స్ గాట్స్ క్రియేటెడ్, యువర్ డేటా గెట్స్ ఇన్సర్టెడ్. అంతేనా? మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం దీన్ని. ఇక్కడ యూఐలో మళ్ళీ ఒకసారి సంతోష్ నాయక్ abc@gmail.com సమ్ నంబర్ సబ్మిట్ కొడితే సక్సెస్ అయిపోయింది. రిజిస్టర్ 200 వచ్చింది అంటే నాకు సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు నువ్వు డేటాబేస్కి వెళ్ళి దీన్ని రిఫ్రెష్ చేయి. ఇక్కడ ఏదో ఉంటుంది చూడు, రిఫ్రెష్ చేయి. సరే, Ctrl+R. కొంచెం లోడింగ్ పడుతుంది ఎందుకంటే క్లౌడ్లో ఉంటుంది కదా. టెస్ట్ డేటాబేస్ పేరు టెస్ట్ స్టూడెంట్ సంతోష్ వచ్చింది కదా. ఇది జరగాలి ఇప్పుడు మీకు. అదే ఆలోచిస్తున్నాను నేను కూడా. డీబీలో మనము టెస్ట్ హైఫన్ ఏ ఇయ్యలేదు కదరా. యాక్చువల్లీ ఇక్కడ ఇస్తారు ఒక దగ్గర, క్వశ్చన్ మార్క్ తర్వాత ఒక దగ్గర ఇస్తారు యాక్చువల్లీ. బట్ టెస్ట్ ఏ అయితే క్రియేట్ అవ్వలేదు కదా. డేటాబేస్లో టెస్ట్ ఏ ఏం లేదు, టెస్టే ఉంది. అండ్ టెస్ట్ డీబీ అనేది ఇంతకుముందు పాతది, రైట్. ఇప్పుడు మనకు వేరే డేటాబేస్ కావాలంటే యూఆర్ఎల్లో మాడిఫై చేయొచ్చు. మనం అడుగుదాం వీడినే. టెస్ట్ అనేది బై డిఫాల్ట్ తీసుకుంటాడు రా వాడు. ఇది ఒకటి క్లస్టర్ 0 qt mongodb.net ap నేమ్. కెన్ ఐ ఇన్సర్ట్ డేటాబేస్ నేమ్. ఒక్క లాస్ట్ టెస్ట్ చేసుకుందాం మనం, పేర్లు కూడా ఇవ్వచ్చా అనేది. ఎస్ అంట. ఎక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అంటాడు వీడు. డేటాబేస్ నేమ్ మస్ట్ బి ఆఫ్టర్ ది .net అండ్ బిఫోర్. అర్థమైందా? .net అండ్ బిఫోర్. ఇదంతా సోది అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు స్లాష్ ఉండేనారా? .netకి క్వశ్చన్ మార్క్కి ముందు. ఇప్పుడు ఇక్కడ సంతోష్ టెస్ట్, అంతేనా? సేవ్. డేటాబేస్ కనెక్టెడ్. యూఐ సబ్మిట్. సక్సెస్ అయిందా? 200 కాబట్టి సక్సెస్. రీలోడ్. సంతోష్ టెస్ట్ అనేది రావాలి, అంతేనా? వచ్చిందిగా. కలెక్షన్స్ చూస్తే స్టూడెంట్స్ కలెక్షన్ అనేది కలెక్షన్ అండ్ వచ్చేసింది కదా. సో దిస్ ఈజ్ హౌ వీ వర్క్ విత్ డేటాబేస్. డేటాబేస్ క్రియేట్ అవుతుంది ప్లస్ అండ్ డేటాబేస్ మోడల్ క్రియేట్ చేసాము. ఆ డేటా అనేది మెయిన్ నుంచి క్రియేట్ నుంచి వెళ్ళిపోతాను. దిస్ ఇస్ ద కోర్ ఫండమెంటల్ రూల్. అర్థమైందా?
ఫైన్. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు.